నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను పవన్. దేశీయ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉంది? ఒకవైపు యుద్ధ వాతావరణం కొనసాగుతుంది, మరోవైపు పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి, బంగారం రేటు పరిగెత్తుతూ ఉంది. ఏంటి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉందన్న అంశాలపై ఈరోజు 3:30 PM స్టాక్ మార్కెట్ల అనాలిసిస్లో మాట్లాడే ప్రయత్నం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. ప్రభు గారు. హలో అండి. నమస్కారం అండి. ఈరోజు ఎట్లా ఉందంటారు స్టాక్ మార్కెట్ పరిస్థితి? అంటే క్రూడ్ 90 నుంచి కొంచెం తగ్గింది, 88. మార్కెట్ పట్టం అయితే గ్యాప్ డౌన్ అయింది. 175 పాయింట్స్ నిఫ్టీ, 700 పాయింట్స్ సెన్సెక్స్, 434 442 పాయింట్స్ సెన్సెక్స్, 96 పాయింట్స్ ఇది మన నిఫ్టీ. కొంచెం కొంచెం రికవర్ అయింది, ఎందుకంటే కొంచెం తగ్గింది అది. సో అక్కడ ఏమన్నా సూచనలు కనపడుతున్నాయా, ఏమన్నా సెటిల్ ఏమంటే అంటే ఏం కనపడలేదు. వాలటాలిటీ వీక్స్ కొంచెం తగ్గింది. సో నైట్ ఏమన్నా ఆయన పాజిటివ్ గా మాట్లాడితే రేపటికి ఏమైనా ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటిదాకా ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంత ఈగర్ గా వెయిట్ చేసిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇవాళ డిక్లేర్ చేశారు. ఏం ఐడియాస్ ఏం లేవు, ఆలోచనలు ఏం లేవు, మార్పులు చేర్పులు ఆలోచన ఏం లేదు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కంటిన్యూ అవుతుందని. అది అంటే అది కనుక పాజిటివ్ వచ్చింటే లాస్ట్ లో మార్కెట్ పాజిటివ్ వచ్చేదేమో. డెఫినెట్ గా అది తగ్గించడం కానీ తీసేయడం కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ 12.5% తీసేస్తే పెరిగేదేమో. దాని గురించి ఆలోచన ఏం లేదని చెప్పారు. మార్కెట్ కొంచెం 24,238 ఆ రేంజ్ లో ఉంది. అంటే రేపు గ్యాప్ డౌన్ అవ్వచ్చా అంటే గ్యాప్ డౌన్ ఛాన్సెస్ ఉన్నాయి. వోలటాలిటీ ఇండెక్స్ క్లారిటీ మైనస్ లో అంటే పెరిగి మైనస్ లోకి వచ్చింది. అంటే క్లారిటీ కొంచెం కొంచెం వస్తుంది. ఇక్కడ నైట్ ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే 88 ఉంది, 88 కూడా ఏం తక్కువ కాదు. క్రూడ్ 88 ఉంది కాబట్టి కొంచెం ఇది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేశారో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బాబల్ మండేల్ మీద, అంటే నియర్ బై చౌక్ పాయింట్ ఇంకోటి ఉంది, అది ఎంఎన్ దగ్గర ఉంది. ఈ హౌతీస్ కి వాళ్ళు ఒక రకంగా చెప్పినట్టు, వాళ్ళు గనక యుఎస్ గనక ఇరాన్ మీద విపరీతంగా అటాక్ చేసి అసెట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అన్ని ఇది చేస్తానని చెప్పారు కదా. సో అది గనక కొలాప్స్ చేస్తే మీరు ఇమీడియట్ క్లోజ్ చేయమని హుకుం జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అంటే అన్అఫిషియలే. సో ఏదైనా అటాక్ జరిగితే మటుకు ఇమీడియట్ గా ఈ నైట్ ఏమైనా అటాక్ జరిగితే క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీకు 12% to 13% వరల్డ్ ట్రేడ్ అక్కడి నుంచి వస్తుంది ఆ బాబల్ మండలి. అంటే ఆ 12% బ్లాక్ అయిపోద్ది. అంటే అంతకుముందు మీకు 25%, అంటే 37%, 38% మొత్తం బ్లాక్ అయిందంటే వరల్డ్ ట్రేడ్ మొత్తం అయిపోద్ది. యూరోప్ కి వెళ్ళేది మొత్తం అయిపోద్ది కదా ఈ బాబల్ మండలి నుంచి. సో అన్ని రేట్లన్నీ పెరిగిపోతాయి. సో అది కనుక క్లోజ్ చేస్తే 100కి వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు అది కనుక క్లోజ్ చేయకుండా క్రూడ్ కొంచెం తగ్గితే మార్కెట్ కొంచెం ఇది కావచ్చు. బట్ యుద్ధం ఇంకా ఆగలేదు, అది మనం ఈ చూడాలి వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు. లేదా ఇంకా ఈ నైట్ ఏదన్నా మనకి నైట్ మళ్ళీ యుద్ధాన్ని ఏమన్నా అటాక్ చేసుకుంటారంటే ఇంకా జరుగుతూనే ఉన్నాయి అక్కడ. సో ఎక్కడ ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు, ఇటు ఆగట్లేదు అటు ఆగట్లేదు. సో అటాక్ చేస్తూనే ఉన్నారు. సో మరి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రభు గారు, ఇన్వెస్టర్స్కి ఏం చెప్పదలుచుకుంటారు? ఒకవైపు యుద్ధ వాతావరణం ముందు కొనసాగుతూనే ఉంది, రేట్లు ఆకాశాన్ని నడుస్తున్నాయి, ఇన్వెస్టర్స్ కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? డబ్బులు రెడీ చేసుకోమంటా నేను. 100% డబ్బులు రెడీ చేసుకోండి. అవకాశం ఇస్తున్నాడు ట్రంప్, పడేసే అవకాశం ఇస్తున్నాడు. ఇండియన్ మార్కెట్ పడేసే అవకాశం ఇస్తున్నాడంటే డబ్బులు రెడీ చేసుకోండి. లెట్ గ్రాప్ ద ఛాన్స్. ఈ పడినప్పుడు ఇది డిస్కౌంట్ కాబట్టి ఈ డిస్కౌంట్ రావాలంటే వీ షుడ్ హ్యావ్ ద క్యాష్ ఉన్న వాళ్ళే కింగ్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఇది ఛాన్స్ ఉండదు. ఎందుకంటే పడుతున్నప్పుడు పండించి ఎక్కడన్నా పెరుగుతున్నప్పుడు అక్కడ దాకా మనం చిన్నగా మంచి స్టాక్స్ వాల్యూ బయింగ్ చేస్తే మంచిదని ఉద్దేశం. ఇది సదవకాశం, ఉపయోగించుకోవాలి, 100% ఉపయోగించుకోవాలి. భయపడాల్సిన పని లేదు. ఆ మార్కెట్ పడితే పోర్ట్ఫోలియో తగ్గుతుందంటే భయం లేదు, పోర్ట్ఫోలియో ఉంది. ఎందుకంటే ఆ ప్రాసెస్ మెథడాలజీ అర్థమైనప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ఆ స్క్రిప్ట్ పెరుగుతున్న ధైర్యం మనోధైర్యం మన దగ్గర ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అది మన దగ్గర ఉంటే ఆ స్క్రిప్ట్ లో దమ్ము ఉంది, సేల్స్ బాగుంది, గ్రోత్ బాగుంది, కన్సిస్టెంట్ గా ఉంది. సో డెఫినెట్ గా సిఏజీఆర్ వర్కౌట్ అవుతుంది. సో మేనేజ్మెంట్ బాగుంది, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ లేదు. సో డైవర్సిఫికేషన్ ఫండ్స్ చేసినా అక్కడ నుంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. వాళ్ళు గైడెన్స్ బాగుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా మంచి కంపెనీ పెట్టుకోవచ్చు. సో అట్లానే ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ యూటర్న్ తిరిగింది అనుకోండి, ఈ పడిందంతా మళ్ళీ ప్లస్ మళ్ళీ 24,300 వస్తే మళ్ళీ ఎంత కవర్ అయిపోయినట్టే కదా. సో దట్స్ ద మెయిన్ థింగ్.
అంటే భయపడాల్సిన పని లేదు. పెద్ద పాయింట్ 100 పాయింట్స్ అండ్ నథింగ్. సో మీకు ఏదైనా మన మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే ఉంది. 23,800 టు 24,300 పైన. సో మొన్న 500 అంటే మన 334 దాకా, నిన్న కూడా 334 క్లోజ్ అయింది. సో 500 వరకు టచ్ అయ్యి కొంచెం కిందకి వస్తుంది. ఇది సెకండ్ టైం. సో మళ్ళీ మీకు ఏదైనా ఉంటే 24,300 అంటే 330 ఆ రేంజ్ లో మళ్ళీ క్రాస్ అవుతున్నప్పుడు నెక్స్ట్ 24,600 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ట్రెండింగ్ లోనే ఉంది. న్యూస్ బట్టి కొంచెం రియాక్ట్ అవుతుంది కాబట్టి, నెగిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి నెగిటివ్ గా రియాక్ట్ అయింది. మన మార్కెట్ ఏదైనా డౌన్ సైడ్ అంటే మీకు ఏదైనా మీకు 24,065 కట్ అయితే కొంచెం కొంచెం డౌన్ ఉంటుంది, ఎందుకంటే కిందకి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా 57,360 అది కట్ అయితే మీకు దాదాపుగా 56,200 56,100 దాకా వెళ్ళి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా న్యూస్ ఫ్లేర్ అప్ అవుతుందా, వార్ న్యూస్ ఫ్లేర్ అప్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో నైట్ వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా అటాక్ చేసుకుంటున్నారు, ఎవరు ఆస్తులు ఎవరు నాశనం చేస్తున్నారు, ఈ ఇద్దరు ఒకళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. కాబట్టి సో అది కనుక ఫ్లేర్ అప్ అవుతుంటే కొంచెం మనకి రేపు కూడా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏది వద్దు అనుకొని మళ్ళీ ఏదన్నా సెటిల్ చేసుకుందాము, ట్రంప్ బుద్ధి బుర్ర మార్చుకొని మళ్ళీ నేను ఇది చేసుకుందాం అనుకుంటే మటుకు మళ్ళీ రేపు మళ్ళీ సైన్ చేసుకుందాం. ఇరాన్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగారు, నేను మాట్లాడుతున్నాను అని చెప్పాడు అనుకోండి సాయంత్రానికి, రేపు మళ్ళీ ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పెద్ద భయపడాల్సిన పని లేదు ఇన్వెస్టర్ కి. ట్రేడర్ కే కొంచెం ఇది గ్యాప్ డౌన్. ఇప్పుడు షార్ట్ కొట్టాం అనుకోండి, రేపు పొద్దున కూడా పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. రేపు పొద్దున గ్యాప్ అవ్వకపోతే ఆ టెన్షనే ఉంటుంది తప్ప పెద్ద ఇన్వెస్టర్ పెద్ద బాధ లేదు. అంటే ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నా, షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయమంటున్నా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం? ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ కూడా మళ్ళీ ఏ లెవెల్ అయితే వచ్చిందో ఆ లెవెల్ కట్ అయిపోయి కిందకి వచ్చేస్తున్నాయి. సో మెయిన్ అది షార్ట్ టర్మ్ పరిస్థితి అది. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఏం చూడాలి, స్టాక్స్ బాగా పడి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ పడి ఉన్న స్టాక్స్ అక్కడ తీసుకుంటున్నప్పుడు ఆ స్టాక్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ అట్లా నడుస్తుంది. ఎందుకంటే జనరల్ గా బ్రేక్అవుట్ అవ్వగానే, ఎంటర్ అవ్వగానే మనకేమవుతుంది, ఆ బ్రేక్అవుట్ అని కన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం మూవ్మెంట్ వచ్చే వాల్యూ బయింగ్ న్యూస్ బట్టి అక్కడ అట్లీస్ట్ ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ ఉంటే తీసుకుని పైకి పెరుగుతుంది. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అయినా మళ్ళీ ఎమ్మటి పడిపోతున్నాయి. ఎందుకని జియో పొలిటికల్ సహకరించట్లేదు కాబట్టి, అక్కడ నెగిటివ్ గా ఉంది, యుద్ధం వస్తుంది కాబట్టి, ఫియర్ ఫ్యాక్టర్ మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అమ్మేసుకుంటున్నారు. సో అందుకని డౌన్ అవుతుంది. సో అప్పుడు మన పడనిచ్చి ఎక్కడో చోట తిరిగినప్పుడు అక్కడే తీసుకోవడం మంచిది షార్ట్ టర్మ్ అయితే. అదే లాంగ్ టర్మ్ కంటే మనకి ఆల్రెడీ ఉన్న పడిందంటే మంచి అవకాశం కదా. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 15 to 20% డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో మనం మళ్ళీ యావరేజ్ చేసుకుంటే మీన్ యావరేజ్ వస్తుంది. కాబట్టి యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ రకంగా చూసినా ఇన్వెస్టర్స్ కి బాధ లేదు. ఓన్లీ ద ట్రేడర్స్, అది కూడా ఆప్షన్ చేసే వాళ్ళకి గ్యాప్ అప్ అన్నప్పుడు గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్ అన్నప్పుడు గ్యాప్ అప్, కాబట్టి దాని ఎఫెక్టే పడుతుంది. కాబట్టి ఏదైనా ఈ మధ్య ట్రేడర్స్ కూడా మంచి తెలివిని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఆలోచనల్ని ఆయనని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. దాని ప్రకారంగా దాదాపు ఒక 6 months నుంచి ఆయన నెగిటివ్ గా చెప్పినప్పుడు పుట్ సైడ్, పాజిటివ్ గా చెప్పినప్పుడు కాల్ సైడ్ ఉండి డెఫినెట్ గా ట్రేడర్స్ కూడా సంపాదించుకుంటున్నారు అనిపిస్తుంది. అది జనరల్ గా ఆయన అందరికి అవకాశం ఇస్తున్నాడు. ఇండియన్ మార్కెట్ ని కూడా వాలటాలిటీ చేస్తూ ఇండియన్ ట్రేడర్స్ కూడా అవకాశం ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ట్రేడర్స్ కూడా ఎక్కువ మంది కొంచెం డబ్బులు వచ్చినాయి. సో అలా ఆ యాంగిల్ లో చూసిన, సో డౌన్ వాలటాలిటీ ఉంది, విపరీతమైన వాలటాలిటీ. 400-500 పాయింట్స్ వాలటాలిటీ. ఇవాళ సెన్సెక్స్ 700 పాయింట్స్ అంటే 300 పాయింట్స్ డిఫరెన్స్ పైకి వచ్చి మళ్ళీ 442 పాయింట్స్. క్రూడ్ ఆయిల్ గురించి ఏం చెప్తారండి? క్రూడ్ ఆయిల్ విషయంలో ప్రస్తుతం దేశంలో చాలా మంది నాయకులు మాత్రం ఇతర దేశాల నుంచి ఆధారపడతాం, కొంత ఆయిల్ తగ్గించని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పార్లమెంట్ లో కూడా ఈ అంశాలు చర్చించే అవకాశం ఉంటాయి కదా. క్రూడ్ ఆయిల్ విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ వేరే చోట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. రష్యా నుంచి తీసుకోవచ్చు, యుఎస్ నుంచి తీసుకోవచ్చు. అంటే తీసుకోవడానికి ఇబ్బంది లేదు. కాకపోతే ఇది పెరిగినప్పుడు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. దట్స్ డిఫరెన్స్. ప్లస్ డిస్టెన్స్ పెరిగిపోద్ది, అది చార్జెస్ పెరిగిపోతాయి. అదే ఒకటి మెయిన్. ఇప్పుడు 88 ఉంది. సో ఫ్లేర్ అప్ అవుతున్నప్పుడు మళ్ళీ 90, ఎందుకంటే ఏదైతే రెండో చోక్ పాయింట్ క్లోజ్ చేశారు కదా, ఏది మన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, రెండోది కూడా చోక్ పాయింట్ కనుక క్లోజ్ చేస్తే 100 కొట్టడం గ్యారంటీ. 100 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఏది క్రూడ్ ఆయిల్. సో అది లేదు, సప్రెస్ అవుతుంది అనుకుంటే, డౌన్ అవుతుందంటే మనకు కూడా మంచిది. అది ఎవరైనా సరే క్లీన్ గా దాని క్రూడ్ ఆయిల్ ఏమవుతుంది, అక్కడ ఇష్యూని బట్టి
ఆ ఇష్యూ తగ్గుతుంటే మనకి తగ్గే పరిస్థితి లేదు. ఇష్యూ పెరుగుతుందంటే, ఎందుకంటే వోల్టాలిటీ ఇండెక్స్ మైనస్కి వచ్చింది, ప్లస్ లో ఉండేది మైనస్కి వచ్చింది. సో అంటే క్లారిటీ, డౌన్ సైడ్ క్లారిటీ చిన్న చిన్న కొంచెం కొంచెం వస్తుందా అంటే రేపటికి మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఓ ఏదన్నా న్యూస్ ఇవాళ నైట్కి కానీ, ఇవాళ నైట్ చెప్పారనుకోండి, అది మన మార్కెట్ మీద రేపే కదా పడేది. సో ఆ ఎఫెక్ట్ రేపు పడుతుంది కాబట్టి రేపు గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత దాని రియాక్షన్, వాళ్ళు చెప్పే యాక్షన్ బట్టి ఫ్లేర్ అప్, డౌన్ సైడ్, డౌన్ ట్రెండ్, సో అనేది ఉంటుంది కాబట్టి ఆ ట్రెండ్ బట్టి చూసుకోవాలండి ఎవరైనా సరే. సరే, ఒకవేళ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $100 దాటితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఏ విధంగా ఆ ఎఫెక్ట్ భారత్ పైన పడే అవకాశం ఉందంటారు? ఎట్లా ఉందో మన జేబుకి సిల్లు పడుద్ది, అంతకంటే ఏమవుద్ది. ఇప్పుడు ఇప్పుడు మన రూపాయి పెట్టుకుని కొనాల్సిందే, ఇంకో రూపాయిన్నర పెట్టుకునాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా పెరిగిపోద్ది కదా. మీకు ఏ వస్తువు అయినా క్రూడ్ 100 అయిందంటే మీకు ట్రాన్స్పోర్ట్ పెరిగిపోద్ది, పెట్రోల్ పెరిగిపోద్ది, డీజిల్ పెరిగిపోద్ది, అన్ని వస్తువుల మీద రేట్లు పెరిగిపోతాయి. సో అదే మెయిన్, మన క్రూడ్ పెరిగితే మనం మొత్తం అన్ని ఐటమ్స్ అవసరంగా అన్ని ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఏ ఐటమ్ చూసుకున్నా, ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మొత్తం పెరిగే ఛాన్సులు ఉంటాయి అది పెరిగిందంటే. సో మనం పెంచినప్పుడేమో పెంచుతారు, మన దగ్గర అదొక మెయిన్ డ్రాబ్యాక్. పెంచినప్పుడేమో విపరీతంగా పెంచుతారు, తర్వాత తగ్గినప్పుడు 70కి వచ్చింది, మళ్ళీ అప్పుడేం తగ్గించాల, తగ్గించడం మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రాదు మన దగ్గర, అదొక పెద్ద డ్రాబ్యాక్. సో రేపు $100కి వెళ్తే ఇవన్నీ పెంచుతారు, ఇప్పుడు ప్రతి దాన్ని కూడా పెంచేసి మళ్ళీ తగ్గినప్పుడు తగ్గించరు. సో అది గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు కొంచెం తగ్గించుకుంటే ప్రైవేట్ వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటారు కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ట్యాక్స్ కావాలి. ట్యాక్స్ కావాలంటే మరి క్రూడ్ లో పెరిగినప్పుడు కొంచెం ఇది వస్తుంది కదా. సో తగ్గించినప్పుడు తగ్గిస్తే మంచి, అప్పుడు అందరు కూడా తగ్గిస్తారు. మన 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 ఎటు సైడ్ నుంచి కూడా లేదు కదా. పెంచేటప్పుడేమో కట్ చేసేసుకుంటాం, తగ్గుతున్నప్పుడు మటుకు అప్పుడు అక్కడ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ వరకే ఉంటాం. ₹10 పెంచితే ₹2 తగ్గిస్తాం. ఓవరాల్ గా చూస్తే ₹8 ప్లస్ లోనే, ₹8 మైనస్ లోనే ఉంటుంది మనకి. అంటే కట్ ఆ వైపు చేసి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం చూస్తుంటే? అంటే ఇప్పుడు ట్రంప్ బుర్రలో ఏముందని మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఒకవేళ చేస్తే, ఆయన ఇరాన్ మీద అటాక్ చేస్తే, అప్పుడు వాళ్ళు బాబల్ మండని క్లోజ్ చేస్తే అప్పుడు పడే ఛాన్స్. అంటే ఇవన్నీ ప్రాబిలిటీస్, అంటే ఇది కరెక్ట్ గా ఇది అవుతుందని కాదు. ఎక్స్పెక్టేషన్ ఏముందంటే ఒకవేళ ఫర్ సపోజ్ అది చేస్తే ఎంత వరకు రావచ్చు అంటే 100 వరకు రావచ్చు. అది 100 వచ్చినప్పుడు మన కరెంట్ అకౌంట్ మీద డిఫిసిట్ ఎక్కువ పడుద్ది, భారం ఎక్కువ పడుతుంది. డాలర్స్ లో ఎక్కువ పెట్టి కొనాలి క్రూడ్ ఆయిల్ ని. కొనాలంటే మరి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మరి సామాన్యుడి మీద పడుతుంది. ఆ ట్యాక్స్ మొత్తం తీసుకెళ్లి వాడిని ఎత్తినేస్తారు. వాడికి ఇప్పుడు మొత్తం ఇప్పుడు పెట్రోల్ కి ఇదివరకు మనకి ₹100 అంటే ఎంత పెట్రోల్ వచ్చేది, ఇప్పుడు ₹100 ఎంత వస్తుంది? సో రేపు $100 ఉన్నప్పుడు ఇంకా తగ్గిపోతుంది కదా. సో ఎక్కువ పెట్రోల్ ఖర్చులు ఎక్కువ అయిపోతాయి, సో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అయిపోతాయి, మొత్తం ప్రోడక్ట్ కాస్ట్లు పెరిగిపోతాయి. సో కంపెనీస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా ఛార్జెస్ పెంచుతారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంటర్లింక్డ్. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, బ్యాంక్ లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినంటే ఆటోమేటిక్ గా మొత్తం ఇది అవుతుంది. సో ఇదన్నీ ఇంటర్లింక్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అది కూల్ అయితేనే బెస్ట్ అని ఆశిద్దాం. అది పెరిగితే మనకి తప్పదు, మరి క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి. అదే క్రూడ్ మీద ఆధారపడకుండా స్ట్రాటజిక్ రిజర్వ్స్ కనుక మనకు ఉంటే, ఇప్పుడు చైనా లాగా ఒక సంవత్సరంన్నర పాటు మనకు క్రూడ్ రిజర్వ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎట్ట తన్నుకు తెచ్చినా మనకు సంబంధం లేదు. సో హ్యాపీగా ఉండొచ్చు, సార్, ఎందుకంటే మన క్రూడ్ రిజర్వ్. బంగారం విషయంలో ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఒకవైపు ఆకాశాన్ని అంటున్న బంగారాలు ఇంకా దిగే పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పట్లో. అంటే ఇప్పుడు పడింది కదా, పైనుంచి కొంచెం పడింది. సో డౌన్ అంటే 140, 165 నుంచి పడింది. సో అక్కడి నుంచి పడింది కాబట్టి కొంచెం ఏదైనా ప్లస్ లో ఉన్నది అనుకోవచ్చు. అంత విపరీతంగా 1,40,000 ఒకవేళ కట్ అయినా మీకు ఏదైనా డౌన్ సైడ్ వస్తే మీకు కొంచెం 136, 137 దాకా రావాల్సినది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదైనా 274 పాయింట్స్ ప్లస్ లో ఉంది, 1,41,180. అదే సిల్వర్ చూస్తే 2,80,000. అంటే 220 వస్తే కొంచెం పైన పెరిగితే కొంచెం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా బాగా తగ్గింది కదా సిల్వర్ కూడా పైనుంచి. సో అది ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎవరైనా ఆ రేంజ్ బౌండ్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఫెడ్ మీటింగ్ 29th ఉంది, ఆ 29th లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని. ఎందుకు? దానికి సపోర్ట్ లైన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ తగ్గింది వాళ్ళది, మనది కొంచెం పెరిగింది, వాళ్ళది తగ్గింది. సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని, ఎప్పటి నుంచో తగ్గించమని కదా. సో డెఫినెట్ గా దాని అనుకో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రేంజ్ అంటే 140 to 150 రేంజ్ లోనే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. కొంచెం పెరగచ్చు, కొంచెం పెరిగింది. మరి ఇంపోర్ట్ ట్యాక్స్ కనుక
తీస్తే ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీయలేదు, అలాంటి వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచిన ట్యాక్స్ తీస్తారా అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది, అది కూడా తీయకపోవచ్చు. సో అందుకని 150 140 నుంచి 150 రేంజ్ లో గోల్డ్ ఉండొచ్చు, పెద్ద పడకపోవచ్చు ఇక్కడ నుంచి అనేది తెలుస్తుందండి. ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు? రా మెటీరియల్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా గోల్డ్లో, లేకపోతే ఆర్నమెంట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన? ఆర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, ఆర్నమెంట్స్ ఎందుకు చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ కాదు కదా ఆర్నమెంట్స్ చేసేది, ఆర్నమెంట్స్ వేసుకోవడానికి కొనుక్కుంటారు. అది అవసరం అంతా అంటే ఎంతైనా కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు సపోజ్ వాళ్ళ అవసరం, పెళ్లి ఉంది, వడ్డాణం కావాలి, కొనాల్సిందే. 50% ఎంత ఉన్నా ఏ రేట్ ఉన్నా కొనుక్కోవాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ ఆ లెక్కన ఉంటుంది కాబట్టి అది మనం ఎంతవరకు చేసుకోవాలి. కాయిన్స్ మీద కొంతవరకు 50 కాయిన్స్ వరకే లోన్ వస్తుంది, తర్వాత రాదు. సో అదే మీకు దీని ప్రకారంగా చూసుకుంటే బిస్కెట్ మీద లోన్స్ రావు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం కొంచెం ఇదిగా ఉంటుంది. సో డెఫినెట్ గా లోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుతున్నాయి కదా. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అవసరార్థం ఎంతో అంతవరకు పెట్టుకోవచ్చు. టైం ఉంటే ఒక రకంగా, టైం లేకపోతే ఇమీడియట్ కొనుక్కోవాలి. టైం ఉంటే ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, మంచిది. ఎవరైనా సరే ఆ రకంగా ఎక్కువ చేసుకొని అప్పటికి లేటెస్ట్ ఆర్నమెంట్స్ ఏమైనా చూసుకొని రీప్లేస్మెంట్ చేసుకోవడం మంచిది. రీప్లేస్మెంట్ అంటే రిడీమ్ చేసి కొత్త అప్పుడున్న లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. సరే, ఒకవైపు రేట్లు పెరుగుతున్న సందర్భంలో సాధారణ జనాలు ఆల్టర్నేట్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అటువైపు ఈ విషయాన్ని ఎట్లా మీరు చూస్తారు? ఆల్టర్నేట్ అంటే ఏం చూస్తున్నారు అనుకుంటున్నారు మీరు? సార్, రోల్డ్ గోల్డ్ వైపు కానీ ఇటు సైడ్. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ అంటే సిల్వర్ వస్తుందండి. రోల్డ్ గోల్డ్ అంటే వాడటం, ఇప్పుడు ఎక్కువ మంది గోల్డ్ వాడదాం అనుకున్న వాళ్ళు రోల్డ్ గోల్డ్ వాడటం కష్టం కదా. ఎక్కడో చాట ఏదన్నా కొంచెం ఇది చేసుకోవడానికి వాడతారు, కానీ జనరల్ గా లాంగ్ టర్మ్ మన దీని మీద ప్రీసియస్ మెటల్ ఆడవాళ్ళని అడిగితే తీసుకోరు కదా. ఇక తప్పదు అనుకున్నప్పుడు లేదు, తర్వాత సంవత్సరాలు కొనుక్కుందాం, 10 సంవత్సరాలు కొనుక్కుందాం, అప్పటిదాకా ఇన్కమ్ పెరిగేదాకా ఆగుదాం, అది బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నప్పుడు తీసుకుంటారు. మామూలుగా అయితే 100% ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు లెవరేజెస్ పెరిగినాయి అందరికి. సో రేట్లు ల్యాండ్ రేట్ పెరిగి అన్ని లెవరేజ్ పెరిగినాయి. సో డెఫినెట్ గా ఎవరైనా సరే గోల్డ్ కొనుక్కుందాం ఉద్దేశమే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ గా చూసిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా డిమాండ్ ఉంది. రిటైల్ పర్సెంటేజ్ రేపు సీజన్, పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయినప్పుడు రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటారా ఎవరైనా? పెట్టుకోరు కదా. సో 100% మీకు కొనాల్సిందే. సో అట్లా కొంచెం ఈ రీజింగ్లు ఉంటాయి. సో డిమాండ్ ఉంది కాబట్టి కొంచెం 140 to 150 రేంజ్ అందుకనే అనుకుంటున్నాం, కొంచెం పెరగచ్చు. ఏదన్నా మీకు విపరీతంగా పెరగాలంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటే విపరీతంగా ఎక్కువ చేయాలి. ఎప్పుడు చైనా కూడా దాదాపుగా 300 టన్స్ లాస్ట్ మంత్ లో ఎక్కువ చేసింది. అసలు ఏ కంట్రీ కూడా చేయలేదు. వాళ్ళు ముందున్నారు, బాగా బాగా పడినప్పుడు బాగా ఎక్కువ చేస్తారు చైనా. సో వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తారంటే విపరీతంగా ఎక్కువ చేస్తారా. సో గోల్డ్ మీద పర్సంటేజ్ పెంచుకున్నారు ఎప్పుడు లేనిది. సో అట్లనే వేరే కంట్రీస్ కూడా చేస్తాయి కాబట్టి ఇంకా లాంగ్ టర్మ్ బూలిష్ గానే ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఉన్న క్యాపిటల్ లో ఒక 20% బెస్ట్, అంతకు మించి వెళ్ళకూడదని నా ఉద్దేశం. మీకు ఎంత అవసరం ఎంత ఉందో, ఎంతవరకు గోల్డ్ వాడాలో, మీకు ఆర్నమెంట్స్ కొనుక్కుంటారా, ఎంత కొనుక్కుంటారో, ఎంత మీకు ఇవ్వాల్సింది వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంటది కదా, అలాంటిది ఎంతవరకు ఉంటుందో ఆ పిల్లకి అమ్మాయికి పెట్టుకునేది అంతవరకు కావాలంటే అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో గోల్డ్ వాడతాం కాబట్టి, అది ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినా లాకర్ లో పెట్టినా ఉపయోగం లేదు కాబట్టి, సో అంతవరకు మీకు చిన్న చిన్నగా స్టాగర్డ్ మేనర్ లో ఎక్కువ చేసుకుంటూ మార్కెట్ లో, లేదా టైం ఉంటే ఈటీఎఫ్ కొనుక్కుంటూ, ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసర్వ్స్ కొనుక్కుంటూ లాంగ్ టర్మ్ లో పెట్టి అప్పటికి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం మంచిదని ఉద్దేశం. సరే, ఈరోజు ఎట్లా ఉంది సెన్సెక్స్ కానీ నిఫ్టీ పరిస్థితి ఈరోజు చూస్తున్న పరిస్థితుల ప్రకారం? ఇప్పుడు మనం మాట్లాడుతుంది అదే కదా. ఇప్పుడు దాకా మాట్లాడుకున్న డౌన్ అనేది అదే అనుకున్నాం కదా. సో డౌన్ ఉందనే చెప్తున్నాం, మళ్ళీ మీరు సెన్సెక్స్ పరిస్థితి అంటారు. సో రేపు క్రూడ్ ఆయిల్ బట్టి రేపు ఉండే ఛాన్స్ ఉంటది కాబట్టి, క్రూడ్ ఇవాళ నైట్ క్రూడ్ ఏమవుతుంది, ట్రంప్ ఆలోచనలు ఏమన్నా కొత్త ఆలోచనలు ఉన్నాయా, రేపన్నా వార్ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉందా, డౌన్ చేసే అవకాశం ఉన్నాయా, దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు